ఈ లోకాన్ని జయించాడు, మరణాన్ని గెలిచాడు. ఈ లోకములో మహానుభావులు అనబడిన వారు, దేవీ దేవతలు అనబడిన వారు, మహాపురుషులు అనబడిన వారు చనిపోయారు కానీ తిరిగి లెగవలేదు. చనిపోయి తిరిగి లేచింది మనము నమ్ముకుంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. సర్వశక్తిమంతుడు ఒక్కడే. ఆయన ఏ యుద్ధము ద్వారా మరణాన్ని గెలవలేదు, ఏ యొక్క ఆయుధము ద్వారా మరణాన్ని గెలవలేదు. మౌనముతో గెలిచాడు, కపటము లేని మనసుతో గెలిచాడు. ఒక గొర్రె పిల్ల వధకు తేబడినప్పుడు ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌనంగా ఉన్నాడు. కపటము లేని మనసుతో తను ఉన్నాడు, ఈ లోకాన్ని జయించాడు. ఆ రీతిగా మనం ఉంటే ఎంతటి శ్రమనైనా మనము జయించగలుగుతాం, ఎంతటి అనారోగ్యాన్నైనా మనము జయించగలుగుతాం, ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా మనం జయించగలుగుతాం. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారో, నాకు ఆ శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, ఆ అనారోగ్యాలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి అనేసి మీ హృదయాన్ని కలవరం పరచడం కన్నా మౌనముగా ఉండి కపటము లేని మనస్సుతో, ప్రభువా ఇది నా పరిస్థితి, నీ చేతికి నా యొక్క పరిస్థితిని అప్పగిస్తా ఉన్నాను, నీవు చూడు ప్రభువా, నీవు లోకాన్నే జయించావు, ఈ సమస్యలని, ఈ యొక్క శ్రమలని నాకు దరికి చేరకుండా నన్ను గెలిపించడం నీకు పెద్ద లెక్క కాదు, నన్ను గెలిపించు ప్రభువా అనేసి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన నోటితోనే కాదండి, ఇలాంటి మౌనాన్ని ధరించుకొని చేయాలి. కపటము లేని వారిగా మనం ఉండి చేయాలి. కపటము లేని మనస్సు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పదండి. కపటము లేని మనస్సు వారి మీద వీరి మీద లేని మాటలు చెప్పదండి. కపటము లేని మనస్సు ద్వేషముతో ఉండదండి. కపటము లేని మనస్సు సహనముతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. అలాంటి ఓర్పుని కనపరిచాడు. ఎంతో మంది దౌర్జన్యం చేశారంట, ఎంతో మంది బాధించారంట, అయినా మౌనంగా ఉన్నాడంట. అయినా కానీ కపటము లేని వానిగా ఉన్నాడంట. ప్రియులారా, ఆ రీతిగా నీవు నేను కనబడితే మనము మన సమస్యల్ని జయించగలుగుతాం, మన శత్రువులు జయించగలుగుతాం, మన అనారోగ్యతల్ని జయించగలుగుతాం, మన అప్పుల బాధల్ని జయించగలుగుతాం, మన కార్యాలు సఫలమవుతాయి.